గుడ్ మార్నింగ్ సార్. ఎవరు కావాలండి? సుబ్బారాయుడు గారు లేరా అండి? ఆ పేరుతో ఇంట్లోనే కాదు ఈ కాలనీలోనే ఎవరు లేరా? నీకు మతిగాని పోయింది ఏమి బావా? కన్న కొడుకునే కాదు ఏమి కనకొడుక? ఆమా నాకు తెలియకుండా ఈ కనకొడుకుని ఎప్పుడు కన్నాను? విశాలాక్షి తెలిస్తే నన్ను చీల్చి చెండాడేస్తుంది. బావా అసలు పేరు సుబ్బారాయుడు కాదా? మర్చిపోవా ఏమి? బాగా గుర్తు చేసావు బావా. చెప్పండి. మీ అబ్బాయి సెల్ బిల్ కట్టాలండి. వాడు ఊర్లో లేరండి. గుళ్ళో దేవుడికి కానుకలు సమర్పిస్తాం. అది డైరెక్ట్ గా దేవుడు తీసుకుంటాడా? పూజారికి ఇస్తాం. పూజారి దగ్గర డబ్బు దేవుడు తీసుకుంటాడా? దేవాదాయ శాఖ వాళ్ళు, దేవాదాయ కమిటీ వాళ్ళు తీసుకుంటారు. అలాగే సెల్ ఫోన్ మీ అబ్బాయిదైనా బిల్లు మీరు కట్టొచ్చు. ఇంతకీ బిల్ ఎంత అయింది? 2370. 2000 చిల్లరా? నిద్రతో కూడా ఫోన్ మాట్లాడుతున్నాడా? సంపాదించిందంతా ఇంట్లో వాళ్ళ సెల్ బిల్స్కే సరిపోతుంది. సార్, సెల్ బిల్లుతో మీ జేబుకి చిల్లు పడకుండా ఉండే టెక్నిక్ ఒకటి నా దగ్గర ఉంది. అవునా? లోపలికి దా రండి, మాట్లాడుకుందాం. పదండి. రండి రండి, ఇక్కడ దా కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా గజిబీతో కలిపి 6 ఉంటాం. నేను నా వైఫ్ దా అప్పుడప్పుడు చెన్నై నుంచి వచ్చి పోతా ఉంటామా. సో టోటల్ గా 8 మంది అనుకున్నాం. మీరంతా ఒకే నెట్వర్క్ వాడుతున్నారా? లేదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క నెట్వర్క్ లో ఉన్నాం. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళే గర్భా, మంచి చక్కటి చిక్కటి మజ్జిగ తాగండి. రే గజిబిజి, గజిబిజి. ఏంటయ్య గారు? ఒరే మంచి చక్కటి చిక్కటి మజ్జిగ తీసుకురాపో. అది దాంట్లో కొంచెం షుగర్ కూడా వేసి పట్టరమ్మా. అయితే మజ్జిగ క్యాన్సలా? అదేంటి? మరి మజ్జిగలో షుగర్ వేస్తే అది మజ్జిగ ఎలా అవుతుంది? లస్సీ అవుతుంది. కరెక్ట్. సో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క నెట్వర్క్ లో ఉండటం వల్ల ఒకరికొకరు ఫోన్ చేసుకున్నప్పుడు కాల్ ఛార్జీలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరంతా ఒకే నెట్వర్క్ లో ఉంటే సేమ్ నెట్వర్క్ కాబట్టి కాల్ ఛార్జెస్ చాలా తక్కువ అవుతాయి. నెట్వర్క్ దా మారిన నంబర్ దా మారును కదా, దాని వల్ల ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కొంచెం ప్రాబ్లం అవుతా ఉంటుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ నెంబర్ తోనే ఏ నెట్వర్క్ లో అయినా జాయిన్ కావచ్చు. అయితే ఇప్పుడు మేమేం చేయాలండి? మీరంతా మా నెట్వర్క్ లో కన్వర్ట్ అయితే మీరంతా కలిసి ఫ్యామిలీ గ్రూప్ లో ఫామ్ అవుతారు. మీరు సూపర్ ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుంటే మీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకరికొకరు అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి లస్సీ. మీరు షాపింగ్ చేయడానికి సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి, లేదా మీకు నచ్చిన హోటల్లో మీకు నచ్చిన ఫుడ్ తెచ్చుకుని తినాలి. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తాం? ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి, ఆ తర్వాత రెడీ అవ్వాలి, ఇంట్లోంచి కారు బయటికి తీయాలి లేదా ఆటోలో వెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 అరగంట, అక్కడి నుంచి ట్రాఫిక్ లో ఇంటికి రావడానికి ఇంకో 1 అరగంట, మీకు నచ్చినవని అక్కడ కొనుక్కుని లైన్ లో నిలబడి బిల్లు కట్టడానికి ఇంకో 1 అరగంట. అది మాకనే ఉంది, ఎవరికైనా అంతే కదండి. కరెక్ట్. కాకపోతే మీరు మా ప్యాకేజ్ తీసుకుంటే మీకు లిమిటెడ్ డేటా ఫ్రీగా ఇస్తాం. దాంతో మీరు ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఆకలిగా ఉంది, నేను అలా బయటకు వెళ్ళి జ్యూస్ తాగొచ్చి మిగతా చెప్తా. దానికి దా మీరు దా బయట పోవటం దేనికి? మా ఇంట్లో జ్యూస్ దాయిస్తాను. అబ్బే, నేను ఫ్రిడ్జ్ లో జ్యూస్లు ప్రిజర్వ్ జ్యూస్లు తాగనండి, నాకు ఫ్రెష్ జ్యూస్ కావాలి. రే గజిబిజి, నిన్న నూజుబీ నుంచి తెప్పించిన రసాలతో చక్కటి చిక్కటి జ్యూస్ చేసి సార్కి. షుగర్ ఏదు బాబు. అలా మీరు షాపింగ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి మీకు తెలియకుండానే మీ లైఫ్ లో 2 గంటలు ఖర్చు అయిపోతుంటాయి. కాబట్టి ఇంటర్నెట్ ఉంటే షాపింగ్ యాప్స్, ఫుడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంట్లోనే కూర్చుని మీ షాపింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఐటమ్స్, మీకు కావాల్సిన ఫుడ్స్ ఆర్డర్ ఇచ్చి మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇదేదో చాలా బాగుందే. అంతేకాదు, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, సినిమా టికెట్స్ కూడా క్యూలో నిలబడకుండా అవన్నీ మీ ఇంట్లో సోఫాలో కూర్చుని మీ కాళ్ళ దగ్గరికే తెప్పించుకోవచ్చు. మీరంతా ఒక్కొక్కరు నెలకి ఎట్లేదన్నా 2000 పైన బిల్లు కడుతున్నారు, అంటే దాదాపు 20,000. అదే ఈ గ్రూప్ లో జాయిన్ అయితే అందరికీ కలిపి 10,000 లోపే అయిపోతుంది. ఏదో సూపర్ ప్లాన్ లా ఉందా? అంతేకాదండి, మీరు ఏదైనా వీడియో షూట్ చేస్తే దాన్ని వాట్సాప్ లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ లో మీ వాల్ మీద పోస్ట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. బావా, మనం అర్జెంట్ గా ఈ ప్యాకేజ్ లోకి మారిపోదామా? అప్పుడు ఎంచక్క మా చెల్లెలు 64 కళల్ని అందరికి చూపించవచ్చు. మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ అందరి ఫోన్ నెంబర్లు దాంట్లో రాసివ్వండి. ఓకే. మిగతా విషయాలు మొత్తం నేను చూసుకుంటాను.
థ్యాంక్ యూ. చిక్కటి జ్యూస్ థ్యాంక్స్. ఎలా భోజనం టైం అయింది కనుక భోజనం చేసి వెళ్ళండి. లేదండి, నాకు వేరే వర్క్ ఉంది. మరి మీకు ఇంత హెల్ప్ చేశాను కాబట్టి నాకు ఎంతో కొంత ఇప్పించండి. బిల్లు 2000 చిల్లర అయింది కనుక బాగా ఇదిగోండి, ఇది 3000 ఇవి ఉంచండి. బిల్లు కట్టేగా మిగతా డబ్బు టిప్పుగా ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. 24 గంటల్లో మీరు ఈ ప్యాకేజీలోకి వచ్చేస్తారు. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? ఇదొక పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్. ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతున్నావా? అయినా చేసింది వీడియో కాలే కదా, కిచెన్ లో ఉన్నానని క్లియర్ గా తెలుస్తుంది కదా. మళ్ళీ ఎక్కడున్నావని ఏదో ప్రశ్నలు ఒకటి. ఓకే ఓకే ఓకే, నాకు అర్జెంట్ గా కాఫీ పట్టరా. హాల్లో కూర్చుని కిచెన్ లో ఉన్న నాకు కాఫీ కావాలని ఆర్డర్ చేస్తావా? కాస్తంత ఓపిగ్గా వంగి కిచెన్ లోకి తొంగి చూస్తే కిచెన్ లో ఉన్న నేను కనిపిస్తాను కదా. ఇప్పుడు మనం ఫ్యామిలీ ప్యాకేజ్ లో ఉన్నామమ్మా. టెక్నాలజీ కనిపెట్టిందే మనం వాడుకోవడానికి. ఓ కాఫీ పట్టరా. అవునా? 1 minute. కాఫీ రెడీ. వీడియో కాల్ లో తాగు. అలా ఎలా తాగుతాం కదా, అందుకే అతి ఎక్కువ పనికి రాదు అంటారు. కాఫీ అడగడానికి నీకు అంత బద్ధకం అయితే కాఫీ కలిపి తీసుకొచ్చి ఇవ్వడానికి నాకెంత ఉండాలి? నీకు కాఫీ కావాలంటే కిచెన్ కొచ్చి తీసుకో. అమ్మో, ఇది తేడాగా ఉంది. మనం వెళ్ళి తెచ్చుకోవడం బెటర్. చిత్రం రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం. రాచనగరుకు రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం. ఎరా పెద్దోడా, ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నావురా? త్వరగా రారా బాబు, నువ్వు లేకపోతే ఇక్కడ ఎవరికి ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఒరే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. ఏమే ఏమే, నువ్వు వీడియో కాల్ ఫోన్ చేసి గజిబిజి గారిని అర్జెంట్ గా ఒక కాఫీ పట్టమను. ఏ వీడియో కాల్ ఫెసిలిటీ మీకు కూడా ఉంది కదా, ఆ చెప్పేదేదో మీరు కూడా చెప్పొచ్చు కదా. ఇక నేను పెద్దోడితో వీడియో కాల్ లో మాట్లాడుతున్నానే. నేను ఇక్కడ ఖాళీ ఏం లేను, నెట్ లో సినిమా చూస్తున్నాను. ఓసారి పాస్ చేసి ఆ గజిబిజి గారికి ఫోన్ చేసి చెప్పు. చిచి, ప్రశాంతంగా 10 నిమిషాలు సినిమా కూడా చూడనీరు కదా. అవునా? యూట్యూబ్ చూసి వంట చేస్తుంటే మధ్యలో ఈవిడి గారి వీడియో క్రాస్ ఒకటి. చెప్పండి అమ్మగారు. హాయ్, నువ్వు కూడా వీడియో కాల్స్ బానే వాడుతున్నావురా. ఏదో అమ్మగారు, అంతా మీ ట్రైనింగ్. ఒరే గజిబిజి, మీ అయ్యగారికి మంచి ఫిల్టర్ కాఫీ ఒక కప్పు, నాకు బెల్లం వేసిన అల్లం టీ ఒక కప్పు పట్టుకొచ్చి. సరే అమ్మగారు, ఇప్పుడే యూట్యూబ్ లో చూసి కాఫీ టీ పెట్టుకొని వచ్చేతనా. ఇప్పుడు దీనికి వీడియో కాల్ చేసి లంచ్ బాక్స్ రెడీ అయిందో లేదో అడగాలి. అమ్మో వద్దులే, ఇప్పుడు కనుక దీనికి వీడియో కాల్ చేసామనుకో, కాగితాల మీద కాగితాలు డైలాగులు చెప్పి క్లాస్ బీకుద్ది. రంగనాయకి, ఏంటి సార్ వీడియో కాల్ చేయలేదు? బ్యాటరీ ప్రాబ్లమా లేక ఏకంగా నెట్వర్క్ పీకేసారా? ఎటకారాలొద్దు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ముందు లంచ్ బాక్స్ రెడీ చేయి. ఒక్క పావు గంట వెయిట్ చేయి, వంట ఇంకా అవుతోంది. అబ్బా, ఇప్పుడు నాకు అంత టైం లేదులే. ఇప్పుడు టైం లేదంటే మధ్యాహ్నం తినడానికి లంచ్ ఉండదు, ఆ తర్వాత నీ ఇష్టం.
సర్లే ఓ పని చేయి, గజిబిజి గారు తెచ్చి పంపించు. అంత కష్టం ఎందుకు? వంటలన్నీ పిక్స్ తీసి వాట్సాప్ లో అప్లోడ్ చేస్తాను. లంచ్ టైం కి అవన్నీ డౌన్లోడ్ చేసుకుని తిని. ఆడుకోకే బాబు, నేను వేడుకుంటున్నాను. అలా రా దారికి. ఉండు, లంచ్ బాక్స్ తెస్తాను. తీసుకో. బాయ్. 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 అమ్మా తల్లే రంగనాయిగే ఏమిదా చేసి పుడుతున్నా తల్లే? ఏం చేయట్లేదు నాన్న, రాహుల్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడియా? అవును, మీరేంటి వీడియో కాల్ చేశారు? ఏమీ లేదు, మేము కూడా గ్రూప్ లోనే ఉన్నాము కదా. అవునా, ఇప్పుడు ఎక్కడున్నారు? మీ గుమ్మ ముందు దా ఉన్నాయన, తలుపు దా తీసి పూడ్స్తలే. నాన్న, రండి నాన్న. నాన్న ఏంటి నాన్న ఇది? డోర్ తీయమని చెప్పడానికి బెల్ కొడితే సరిపోతుంది కదా, వీడియో కాల్ చేయాలా? బెల్లుదా కొట్టవలన చెయ్యి దా పైకి ఎత్తవలన, స్విచ్ దా నొక్కవలన, మళ్ళీ స్విచ్ నుంచి చెయ్యి దా కింద దించవలన. అదంతా ఎందుకు దా గద్దగోళమా? వీడియో కాల్ దా అయితే ఈజీగా ఉండనా. పైగా మనం అందరం ఒరే గ్రూప్ లో ఉన్నామా. మీ అందరికి పిచ్చి బాగా ఎక్కువైంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. హలో బావగారా, ఎలా ఉన్నారా? అంతే. ఏంటిది? ఏం జరుగుతుంది? షూటింగ్. మీ నాన్న మా నాన్న లైట్ మ్యాన్స్, ఇదిగో గజిబిజి గారు ఏమో కెమెరామ్యాన్, నేనేమో డైరెక్టర్. మీ అందరికి పిచ్చెక్కిందా? లేదమ్మా, నా 64 కళల్ని రోజుకు ఒక కళ చొప్పున షూట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఫ్యామిలీ ప్యాకేజ్ లో మన ఫ్రీ డేటా ఎలాగో ఉందిగా. అయ్యో అత్తయ్య, వీళ్ళు అసలే కళ్ళు తగిన కోతులు. వీళ్ళ తోకలు మీరే కత్తిరించాల్సింది పోయి చేతి కొబ్బరి చూపిస్తారా? వస్తే పిచ్చిదానా, మేము ఈ వీడియోలు తీసి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. అప్పుడు గాని జనాలు బూతులు తిట్టి కామెంట్స్ పెట్టరు. అలా తిట్టాలనే కదా మేము ఇలా చేస్తున్నాం. ఏంటి? అవును, జనం తిట్టే తిట్లు భరించలేక మా అమ్మ 64 కళ్ళు మానేస్తుందని ప్లాన్ చేశాం. ఏంటా గుసగుసలు? అబ్బే ఏం లేదమ్మా, నీ కోడలికి ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం చాలా బాగా తెలుసు. ముందు షూటింగ్ చేయండి, అప్లోడ్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, రెడీ రెడీ. ఏంటిది? మెగాఫోన్, 0 బడ్జెట్ ఇక్కడ. లైటింగ్ ఓకే సార్, క్లియర్ వస్తుంది. పక్క తీసుకోండి, స్ట్రైట్ గా పట్టుకోండి. స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్. లంబోదర లకుమికర అంబాసురావణి. చెల్లమ్మా, இந்த மாதிரி பாட்டா ఈ జనరేషన్ సూట్ కాదు, బీట్ దా మార్చమ్మా. అదే నాకమ్మక 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 నాకమ్మక. అంతవరకే వచ్చాయి ఆ పాట. అదే బీట్ వాయించమ్మా. నాకమ్మక 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 ఆకు జమా కోట. చేంజెస్ ఉన్నాయా సార్? కర్మ కర్మ, వీళ్ళ పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. అయ్యగారు, అయ్యగారు, మీరు ఆ ఫోన్ పక్కన పెడితే మీతో కొంచెం మాట్లాడాలి. రేయ్,
నాతో ఎవరు మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలన్నా వీడియో కాల్లోనే మాట్లాడాలి. పక్క రూమ్కి వెళ్ళి ఫోన్ చేయి. అబ్బా, అది కాదండి, ఇది విడివిడిగా ఉంటూ వీడియోలో మాట్లాడుకునేది కాదు. రై, మనది రాయల్ ఫ్యామిలీ రా, అంతలాగా ఎదురు బెదురు కూర్చొని మాట్లాడేది కాదు. రాయల్ ఫ్యామిలీ అంటే ఏ రాయల్ ఫ్యామిలీ అండి? కృష్ణదేవరాయల్ ఫ్యామిలీయా లేదా రాయల్ ఛాలెంజ్ ఫ్యామిలీయా? నీ ఎదవాడు కట్టబెట్టి అవతల బా. నేను ఫోన్ లో IPL మ్యాచ్ చూడాలి. నేను కూడా ఆన్లైన్ లో అత్తారింటికి దారే సినిమా చూడాలి. ఖర్చులు 10,000 ఇస్తే వెళ్ళిపోతాను. 10,000? నిన్నే కదా 5,000 ఇచ్చాను. అవునండి, అంతా ఆన్లైన్ పిచ్ లో పడి నేను వచ్చి ఏం వండాలని అడిగితే అవతల పో తర్వాత చెప్తాను అంటూ వంటకాల మీద లెగుస్తున్నారు. లాస్ట్ మినిట్ లో వీడియో కాల్ చేసి నాకు బిర్యానీ కావాలి, పిజ్జా కావాలి, చికెన్ తండూరీలు కావాలంటూ ఆర్డర్ చేస్తున్నారు. అప్పటికప్పుడు వండమంటే నేను ఎక్కడి నుండి వండుతానండి. అందుకే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాను. అంటే నిన్ను నాకు పెట్టిన బిర్యానీ నేను వండింది కాదండి, హోటల్ నుండి తెప్పించాను. ఇలా అయితే మన ఇల్లు గుల్లవడం ఖాయం. సెలబిల్లు సేవ్ చేస్తున్నాం కదండి. ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాం కదా, అక్కడ క్షౌరం చేసుకుంటావా? సరే, డబ్బులు ఇవ్వకండి. మీరు కూడా వీడియో కాల్ చేసి అది కావాలి ఇది కావాలని అడగండి. అడగకూడదని అలా అడుగుతావే. ఒక అరగంట ఆగిరా, ATMకి వెళ్ళి డ్రా చేసుకొస్తాను. కాస్త చూసి ఖర్చు పెట్టు. సరే, మీరు కూడా ఈసారి చెప్పేటప్పుడు కాస్త చూసి ఆలోచించి చెప్పండి. బావా, బాగున్నావా? బాగా కనిపిస్తున్నావా? ఏంటి విశేషాలు? అమ్మా నాన్నెక్కడా? ఏమోరా, పొద్దున్నుంచి నెట్ లో మాట్లాడుకోవడం తప్ప కలుసుకోలేదు. ఓసారి వీడియో కాల్ చేయలేకపోయావా? ట్రై చేస్తుంటే బిజీ బిజీ అని వస్తుంది. ఈ వీడియో కాల్ వచ్చిన తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయారా. ఒరే గజబిజి, ఓ గ్లాస్ కూలింగ్ వాటర్ పట్టరా. అలాగే ఇచ్చింది బాబు. అవునరా చిన్నోడా, నా 64 కళల్లో ఓ 23 కళలు ఫేస్బుక్ లో పెట్టాం కదా, రిజల్ట్ ఎలా వచ్చింది? ఆ వీడియోలు పెట్టక ముందు నీ ఫేస్బుక్ లో 4,000 మంది దాకా ఫ్రెండ్స్ ఉండేవాడు. మరి ఇప్పుడండి రోజుకి 50 తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా ఓ 2,000 మంది దాకా అన్ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఈ విషయంలో నేను సక్సెస్ అయ్యానన్నమాట. 4,000 మంది దాకా ఉన్న ఫ్రెండ్ లిస్ట్ లో 2,000 మంది దాకా వెళ్ళిపోయారంటే సక్సెస్ అంటావేంటమ్మా? ఒరే పిచ్చోడా, నీకే అర్థం కాలేదు, నాకు బాగా అర్థమైంది. నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాలేదు. వాళ్ళు నా సాధన చూసేసి నేను ఎక్కడ గిన్నీస్ బుక్ లోకి ఎక్కేస్తానేమో అని భయపడి నన్ను డామినేట్ చేయడానికని నన్ను అన్ఫ్రెండ్ చేసేసి నా వీడియోలు సీక్రెట్ గా చూసేసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? సరేనా, వెళ్ళొస్తాను. ఒరేయ్, సాయంత్రం తొందరగా వచ్చేరా, ఈ రోజు ఇంకొక కళ షూట్ చేయాలి. మావయ్య ఏమైంది? అల్లుడు అమ్మాయికి దా ఫుల్ ఫేవర్ గా ఉంది. నాకు దా రొంబ టెన్షన్. డాక్టర్ ఫోన్ చేస్తాను. హాయ్ రాహుల్, హౌ ఆర్ యూ? బాగుంటే మీకెందుకు కాల్ చేస్తాను డాక్టర్? వాట్ హ్యాపెన్? రంగనాయకి చాలా ఫీవర్ గా ఉంది డాక్టర్. డోంట్ వరీ మ్యాన్, ఒకసారి హాస్పిటల్ తీసుకురా, తనని చూసి మెడిసిన్స్ రాసిస్తా. 1 సెకండ్ డాక్టర్. చూసారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం మెడిసిన్స్ వాడాలో. 1 మినిట్. ఈ మెడిసిన్ 4 రోజులు వాడండి, తగ్గిపోతుంది. ఏం అర్థం కావట్లేదు డాక్టర్. కదా, ఇలా దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. అందుకే ఏదైనా దగ్గర నుండి చూసి కానీ డిసైడ్ చేయకూడదు. అది కాదు డాక్టర్, తను బాగా నీరసంగా ఉంది, బయటికి రావడం అస్సలు కుదరదు. సరే సరే, నేనే వస్తానులే. థ్యాంక్ యూ డాక్టర్. వీడియో కాల్ చేయకుండా కాలింగ్ బెల్ కొడుతున్నారంటే వచ్చింది మన ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఎవరండి మీరు? కొరియర్ బాయ్. కొరియన్ బాయ్వా? మరి ఇండియన్ లాగున్నావు. అబ్బా కొరియన్ కాదండి, కొరియర్. ఏదో ఒకటిలే, ఎందుకు మ్యాటర్ ఏంటి? మీకు ఫోన్ బిల్ వచ్చింది, సంతకం పెట్టి బిల్ తీసుకోండి. ఇవ్వు. ఎవర్రా? ఎవరో కొరియన్ వాడటండి, కొరియా నుంచి ఫోన్ బిల్ పట్టుకొచ్చాడు. ఒరేయ్, కొరియా వాడు రష్యా వాడు కాదురా, కొరియర్. సరే సరే, ఏది ఓపెన్ చేసి బిల్ ఇవ్వు. ఎవరి? 30,000 బిల్లా? ఏంటి
ఏంటి బిల్ ఎంత వచ్చింది? నువ్వు చెప్పిన ప్యాకేజ్ దా అయ్యాబే, ఇప్పుడు వచ్చిన బిల్లు దా ఏమి? విచ్చలవిడిగా వాడుకోమని ఇప్పుడు బిల్తో ఆడుకుంటావా? హాయిగా మా దురద మేము కోకుంటుంటే మా చేతికి దురద అంటిస్తావా? బిల్లు పెడతావు, మా ఖజానాకి చిల్లు పెడతావా? ఖమోష్ ఖమోష్. గ్రూప్ కాల్స్ అంటే మేము ఇచ్చింది అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా కాదు. కానీ మీరు ఫోన్ కాల్స్ వాడటం మానేసి డేటాని విచ్చలవిడిగా వాడేశారు. రోజుకు మీరు యూట్యూబ్ లో 500 MBకి పైన అప్లోడ్ చేశారు. రోజు టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు హాయిగా హాల్లో కూర్చొని చూడకుండా ఎవరి ఫోన్లో వాళ్ళు ఆన్లైన్ లో చూసేశారు. మీకు వచ్చిన చిన్న చిన్న వంటలు కూడా స్వయంగా చేసుకోకుండా యూట్యూబ్ లోను గూగుల్లోను చూసే చేసుకున్నారు. అర్థమైందిగా? అవసరమైన దానికంటే మీరు ఎక్కువ వాడుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ గతి పట్టింది. గతి మాకు కాదు, నీకు పట్టింది. ఎందుకనినా ఏమిదా బిల్లుదా కట్టేది ఇల్లే. అప్పుడు కోర్టు నుండి నోటీసులుదా వస్తాయి. దుర్మార్గుడా, ఆ రోజు మా ఇంట్లో తాగింది లస్సీ జ్యూసు కాదురా, మా రక్తం. మీరెంత తప్పులు చేసి అతన్ని బ్లేమ్ చేస్తారేంటి? ఇందులో బస్తా బియ్యం ఉన్నాయి కదా అని మొత్తం ఒకే రోజు వండుకొని తినేస్తావా? ఎంత కావాలో అంతే వండుకుంటాం. ఈ ఫార్ములా దీనికే కాదు దేనికైనా వర్తిస్తుంది. చూడు బాస్, నీ బిల్లు మేము కడతాం గానీ ముందు ఆ గ్రూప్ నుంచి మా ట్రూప్ తీసే. చూడండి, ఈ గ్రూప్ మీకు చాలా యూజ్ఫుల్. డేటా కూడా వాడండి, కానీ ఎంత అవసరమో అంతే వాడండి. అనవసరంగా ఎక్కువగా వాడకండి. ఆవిడ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ మేడం, వస్తాను. ఒరేయ్, పక్కనే ఉన్నాను కదరా, డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా, వీడియో కాల్ చేస్తావే? అంటే మీరు మారారో లేదని చిన్న టెస్ట్ ఓరి వెధవా. చేశారు.